ఈ లోకంలో మానవులందరూ కూడా బంధించబడిపోయినారు. ఇప్పటికీ కూడా చాలా మంది ఈ బంధకాల చేత, ఈ అలవాట్ల చేత, ఈ ఆచారాల చేత, ఈ సంప్రదాయాల చేత, ఈ కట్టుబాట్ల చేత, వీటిలన్నిటి చేత బంధించబడిపోయి ఉన్నారు. కాబట్టి స్వేచ్ఛగా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నారు, ఆరాధించలేకపోతున్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటంటే, దేవా నీవు తండ్రి చిత్తము నెరవేర్చడానికి కొరకు మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి, ఇదిగో ఇక్కడ కూర్చున్న మమ్మల్ని అందరినీ, వ్యక్తిగతంగా నన్ను, ఇక్కడ కూర్చున్న నా తోటి సహోదరులను కూడా విమోచించడానికి కొరకే విమోచకుడైనటువంటి దేవుడిగా మానవుడిగా ఈ భూమి మీదకి దిగివచ్చి కలవరి శిలువలో నిన్ను నీవే అర్పణగా బలిగా దేవునికి అర్పించుకోవడం ద్వారా ఈ రోజు నన్ను విమోచించిన హేతువును బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా అని ప్రభువుని మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. అదంట ఆయన చిత్తం, దేవుని చిత్తం. ఊరికే సరదాగా వచ్చేసి అవతార పురుషుడిలాగా కూర్చొని పూజలు చేయించుకుని నైవేద్యాలు తినిపోవడం కాదు దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం? ఎందుకు వచ్చినాడు, ఎందుకు పంపించినాడు యేసు ప్రభు అన్న దేవుడు? నువ్వు వాళ్ళందరి కొరకు, వాళ్ళందరినీ విమోచించడానికి కొరకే నువ్వు ఆ శిలువలో ఏమైపోవాలా? బలి అవ్వాలా. అంటే అక్కడ అన్నాడు, తను తాను ఏం చేసుకున్నాడట? మన కొరకు అప్పగించుకున్నాడు. మన పాపముల మీద ఆయన అప్పగించుకుంటూ వచ్చినాడు.